ఏమండి కిచెన్లో మా అమ్మ ఏం చేస్తుందని చూస్తున్నారా? శుభ్రంగా మామూలుగా అన్నం వండిందండి. అన్నం వండి అందులో నుంచి గంజి తీస్తుంది. అది ఎందుకోసం అని చెప్పేసి అనుకుంటున్నారా? చెప్తాను, వెయిట్ చేయండి. గంజి తీసి దాన్ని ఒక కప్పులో పోసేసి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అది కొంచెం గడ్డగట్టిన తర్వాత తీసుకొని మనం వాడాలన్నమాట. అది దేనికోసం వాడాలి, ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక కప్పులో కొంచెం అలోవెరా తీసుకున్నానండి. అది కొంచెం జెల్ లాగా ఉంటుంది కదా మనకి, అలోవెరా జెల్ తీసుకొని ఒక స్పూను, అలాగే ఇంకొక స్పూను అది వదిగో ఇప్పుడు దాకా ఫ్రిడ్జ్లో పెట్టింది గడ్డగట్టిందని చెప్పాను కదా, ఆ అన్నాన్ని అంటే గంజి కొంచెం గట్టిగా అయిందనమాట. ఆ గంజి ఈ రెండు కూడా చాలా చాలా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. చాలా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నా ఫేస్ చూసారా? ఏం లేదండి, కొన్ని హడావుల్లో పడిపోయి పర్సనల్ పనులలో పడిపోయి ఏదో అయిపోయి కొంచెం నా స్కిన్ని నేను నిర్లక్ష్యం చేశాను. సో దాంతో కొంచెం నా స్కిన్ కొంచెం చిన్నగా మచ్చలు ఇలా వచ్చేసి డల్ అయిపోయింది అనమాట నా స్కిన్. సో ఇప్పుడు నేను నా స్కిన్కి అది అప్లై చేస్తున్నాను. ఫేస్కి శుభ్రంగా అప్లై చేసేసి కాసేపు ఒక 10 to 15 minutes అటు పెట్టేశానండి. ఇదిగో వాష్ చేసేసుకున్న తర్వాత చూసారా నా ఫేస్ ఎంత గ్లో వచ్చేసిందో? ఇదండి, ఇలా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమీ లేదండి, జస్ట్ నేను అది వాష్ చేసేసుకొని ఇప్పుడు వచ్చి మీ ముందు లైట్గా బొట్టు కాటి పెట్టుకొని మీ కళ్ళ ఎదురుగా కనపడుతున్నాను నేను. ఇంతేనండి, లాస్ట్కి మనకు వచ్చే అవుట్పుట్ అండి ఇది. చూసారా? ఈ ఫేస్ ప్యాక్ కనుక వేసుకుంటే మనకి చాలా చాలా గ్లో వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇది మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా ఎమర్జెన్సీలో పనిచేస్తుంది. లేదు అంటే ప్రతిరోజు కూడా మనం ఈ గంజిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని అలోవెరా కలిపేసుకొని రోజు స్నానానికి వెళ్ళబోయే ముందు ఒక్క 10 నిమిషాల ముందు రాసేసుకొని స్నానం చేసి వచ్చేసాం అనుకోండి, మన స్కిన్ అంటే ఏ పార్లర్కి వెళ్ళక్కర్లేదండి, మన స్కిన్ సూపర్గా ఉంటుందండి.